హాయ్ అండి, నమస్తే. నేను మీ మణిమాల. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి తెలుగు బ్లాగ్స్. స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఈ గులాబ్ జామున్ రెసిపీ మా ఇంట్లో అయితే చాలా బాగా ఇష్టపడతారండి ఈ గులాబ్ జామున్. అందుకే నేను ఈ కొత్త సంవత్సరం ఈ గులాబ్ జామున్ స్వీట్తో స్వాగతం పలికేద్దామా మరి? ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్ వేసేసుకోండి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. లైట్గా పోసుకుంటూ తట్టుకుంటూ పిండిని కలుపుకోవాలి. అస్సలు హార్ష్గా ప్రెస్ చేయకండి. జస్ట్ అలా అలా కొంచెం కొంచెం పాలు మిక్స్ చేసుకుంటూ పిండిని వేళ్ళతో మాత్రమే తట్టుకుంటూ కలపాలి. ఎందుకంటే పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే లడ్డూలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. గులాబ్ జామున్ అస్సలు బాగోవు. అలా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్. నాకైతే ఒక చిన్న గ్లాస్ పాలు, అలాగే అదే గ్లాస్తో వాటర్, సేమ్ ఇంకా అదే క్వాలిటీ అండి. నేనైతే పక్కా కొలతలతో చెప్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతల్ని ఫాలో అయిపోతే చాలా బాగా చేస్తారు గులాబ్ జామున్ మాత్రం. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ గులాబ్ జామున్. చూడండి, అలా వేళ్ళతో మాత్రమే తట్టుకుంటూ గులాబ్ జామున్ పిండి కలుపుకోవాలి. ఎందుకంటే హార్ష్గా కలిపేస్తే పిండి చాలా గట్టిగా అయిపోతుందండి. చపాతీ పిండిలాగా అస్సలు కలపకూడదు. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని నీళ్లు పిండేసేసి ఆ కలుపుకున్న పిండి మీద క్లాత్ కప్పేసేసి అలాగా ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టి ఉంచాలండి. ఇప్పుడైతే మనం పాకం పట్టేసుకుందాము. ఇది వచ్చేసి నేనైతే 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను 2 కప్పులు, అలాగే 2 కప్పులు షుగరు, 3 కప్పుల వాటర్ పడతాయండి. మీరైతే షుగర్ ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడా షుగర్ అండి ఇప్పుడు ఇదైతే పక్కా. ఇదైతే లైట్గా షుగర్ తినే వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు షుగర్ ఇంకొంచెం ఎక్కువే తింటాం అనుకుంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ వచ్చేసి మనకి పాకం రానవసరం లేదండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మనకైతే ఇది పాకం రావాలని ఏమీ అవసరం లేదండి. తీగ పాకం రావాలి అని అలా ఏమీ అవసరం లేదు. షుగర్ సిరప్ అయిపోయింది కదా, దాన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే గులాబ్ జామున్ పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో 15 మినిట్స్కి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కొంచెం కొంచెం తీసుకొని వేళ్ళతో మాత్రమే మృదువుగా ఫింగర్స్తో మాత్రమే లడ్డూలు చేసేసుకోవాలి. ఎక్కువ నొక్కకూడదండి, గట్టిగా ప్రెస్ చేస్తూ అస్సలకి కలపకూడదు. పిండిని కూడా మనం మళ్ళీ ఇలా రోల్ చేయకూడదు. మనం ఒక్కసారి కలుపుకున్నాక ఆ బౌల్లో అది అలానే ఉండాలి. కొంచెం కొంచెం సైడ్ నుంచి తీసుకుంటూ చిన్న చిన్న లడ్లు చేసుకోండి. మీకైతే ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజు చేసేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు చేశాను. చూడండి, వేళ్ళతో మాత్రమే అలా చుట్టుకోవాలి లడ్డు. ఇప్పుడైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మరి. కొంచెం కొంచెం పిండిని అలా వేళ్ళతో మాత్రమే తడుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. అస్సలు హార్ష్గా అస్సలు నొక్కకూడదండి. మీరు ఎప్పుడైతే గట్టిగా కనుక పిండిని నొక్కేసేస్తారో అప్పుడు ఇంకా అది లోపల గులాబ్ జామున్ లోపల ఆ పిండి అలాగే ఉండిపోతుంది. గట్టిగా అయిపోతాయండి గులాబ్ జామున్. అస్సలు బాగోవు, తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయి. లోపల పిండి అలాగే ఉండిపోతుందండి. పాకంలో వేసినా కూడా పీల్చుకోదు. అందుకని ఎప్పుడైనా నా వేళ్ళతో మాత్రమే మృదువుగా చేసుకోండి లడ్డూని.
నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నానండి, కొంచెం పెద్ద సైజే, మరీ చిన్న సైజ్ అయితే కాదు. లడ్డూలు ఆరిపోకుండా ఉండాలని నేనైతే ఈ తడి క్లాత్ని మళ్ళీ లడ్డూల మీద వేసుకున్నాను. లేదంటే ఆరిపోయి పగుళ్ళు వచ్చేస్తాయండి మనం లడ్డూని నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు. అందుకని ఈ తడి క్లాత్ వేసి ఉంచితే అలా ఉంటాయి, మంచిగా ఉంటాయండి లడ్డూలు, అస్సలు క్రాక్స్ రావు. ఇది కూడా ఒక టిప్ అండి. ఫింగర్స్తో మాత్రమే చదుపుకుంటూ చేసుకోవాలి, అస్సలు నొక్కొద్దు లడ్డూని. నేను చెప్పేది ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇవన్నీ పాటిస్తే కొలతలు. ఒక్కటే బౌల్ పెట్టుకొని ఒకటే మెజర్మెంట్తో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గులాబ్ జామున్ అయితే. ఇప్పుడైతే ఈ గులాబ్ జామున్ లడ్లన్నీ చేసేసానండి. ఇక మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకుందాం మనం. అలాగే ఆ తడి క్లాత్ దాని మీద అలానే ఉంచేయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తడి క్లాత్ పక్కకు అనేసుకొని ఒక్కొక్క లడ్డూని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండకూడదండి, సిమ్లోనే ఉండాలి. ఆయిల్ని సిమ్లోనే పెట్టుకొని నిదానంగా ఒక్కొక్క లడ్డూని వేసుకుంటూ చేసుకోవాలి. అస్సలకి ఎక్కువగా ఓవర్ హీట్ అవ్వకూడదండి ఆయిల్. వేయగానే లడ్డూల్ని మనం కదపకూడదు, ఒక్క నిమిషం ఆగాక అవి పైకి తేలుతాయండి కొంచెం, అప్పుడే మనం లైట్గా తిప్పుకుంటూ ఉండాలి. లడ్డు మునిగే వరకు కూడా ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్లో వేస్తే లడ్డు మంచిగా డీప్ ఫ్రై అవ్వదు, అలా తిరగాలి లడ్డు ఆయిల్లో. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, మీడియంలో పెట్టండి. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టి లడ్డూలు వేయండి, తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్, తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా పైకి పొంగుతున్నాయో, అలానే ఉండాలి లడ్డు. ఒక్క చిన్న క్రాక్ కూడా ఉండదండి అస్సలు గులాబ్ జామ్ మీద. మనం కలిపే పిండిలోనే ఉంటుంది. పిండిని ఎంత చక్కగా నీట్గా మనం మృదువుగా కలుపుకుంటామో అప్పుడు లడ్డూలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి లడ్డూలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడైతే మరి మనం తీసేసుకుందామా ఇంకా లడ్డూల్ని. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసాయి, చాలండి, ఇది సరిపోతుంది. మరీ బ్రౌన్గా అయిపోయినా బాగోవు. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పాకంలో వేస్తానండి. తర్వాత చూడండి, ఇప్పుడైతే పాకంలో వేసేస్తున్నాను, వెంటనే వేయాలండి. ఇప్పుడు ఈ లడ్డూలన్నీ పాకంలో వేసిన తర్వాత ఒక 1 అవర్ అయినా దాన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేయాలి. 1 అవర్ అయినా ఉంచాలండి, అప్పుడే ఆ పాకం చక్కగా లడ్డూలకి పీల్ చేసేసుకొని చాలా స్మూత్గా వస్తాయి అప్పుడే మనకి ఆ లడ్డూలు. అయిపోయాయండి గులాబ్ జామున్. చూడండి ఎంత చక్కగా పాకం పీల్చుకొని చక్కగా సాఫ్టీగా వచ్చాయో. లడ్డూలు ఎంత బాగున్నాయో చూడండి ఒక్కసారి. జ్యూసీగా గులాబ్ జామున్ రెడీ. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఇంట్లో ఈ కొలతలతో గులాబ్ జామున్ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. నేను చెప్పిన కొలతలన్నీ నీట్గా మొత్తం ఫాలో అయిపోతే ఫస్ట్ టైం చేసినా కూడా మీకు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అలా పీస్ కట్ చేయగానే ఎంత ఈజీగా కట్ అయిపోతుందో జస్ట్ అట్లా. నాకైతే గులాబ్ జామ్లో మిల్క్ మేడ్ వేసుకొని తింటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న గులాబ్ జామున్ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి.
అందుకే నేను మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను గులాబ్ జామ్లో. Please like, share and subscribe to my channel. Bye.